సిచ్యువేషన్ ఏంటి అనే దానిపైన హైదరాబాద్ నుంచి ఎస్ఆర్ నగర్ పరు టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి ప్రతి నిర్మల కూడా సిద్ధంగా ఉన్నారు. నిర్మల, హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా టిఫిన్ సెంటర్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? సో మీరున్న దగ్గర అది ఎక్కువ కూడా క్రౌడీగా ఉండే ప్లేస్, ఎక్కువగా విద్యార్థులు కోచింగ్ సెంటర్కి వచ్చిన విద్యార్థులందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉండే ప్రాంతం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్స్ ఏమున్నాయి? ఎస్ మనోజ్, ఇప్పుడైతే హైదరాబాద్ నగరంలో మాత్రము చాలా ఆందోళనకరంగానే ఉంది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఇక్కడికి హైదరాబాద్ నగరానికి ఎంతో మంది ఎంప్లాయీస్ ఇక్కడ బ్రతకడానికి చాలా మంది వచ్చారు కాబట్టి, ఇక్కడే బ్రతుకుతున్నారు కాబట్టి చాలా మంది హోటల్స్ మీదే ఆధారపడి ఉంటారు. ఎందుకంటే వాళ్లకు పొద్దున్న లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ మాత్రము పొద్దున్న లేస్తే టిఫిన్స్ హోటల్స్లోనే, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా హోటల్స్లో, లేకపోతే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. చాలా వరకు వంటలు రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోవడంతో కూడా కమర్షియల్ గ్యాస్ ఇష్యూస్ అవుతుండడం వల్ల కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఫుడ్ విషయంలో ఆందోళన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా హోటల్ యజమానులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి చూడవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఇప్పుడు ఈ సిలిండర్లు మాకు నిలిచిపోతే మాత్రము మా బతుకులు రోడ్డు మీదకి వస్తాయి, మేము బిజినెస్లు ఆపుకోవాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతము మనం ఎస్ఆర్ నగర్లో ఉన్నాము. ఎస్ఆర్ నగర్లో ఒక హోటల్ దగ్గర ఉన్నాము. మరి హోటల్ యజమానులతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అసలు ఇక్కడ ప్రాబ్లం ఎలా ఉంది, సిలిండర్లు అందుతున్నాయా లేదా, అసలు అక్కడ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఎట్లా లైవ్లో ఉన్నారు సార్? సార్ వాళ్ళు లేరు, కస్టమర్ డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఫుల్ ప్రౌడ్ ఉంటుంది. ప్లీజ్ కొంచెం ఎలా ఉంది? సిలిండర్లు వస్తున్నాయా మీకు? ఎన్ని వస్తున్నాయి? మేము అంటే మా సార్ లేడు మేడం, మా సార్ ఉంటే మాట్లాడతాడు, మా సార్ లేడు కదా. ఓకే అండి, ఇది ఎందుకంటే ఇక్కడ మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలి అని అంటే. మరి వీళ్ళకు సిలిండర్ల కొరత ఉందా లేదా అనేది కూడా మరి తెలియట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే కూడా మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే కోణంలో పక్కకు మనం చూసుకున్నట్లయితే కూడా కస్టమర్లు ఏమంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే, మరి హోటల్స్లలో తినే కస్టమర్లు ఏ విధంగా స్పందిస్తారు అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద కూడా. సరే, ఇక్కడ హోటల్స్ బంద్ చేసే తరుణం రాబోతుంది అంటుంది గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్లు కూడా సరఫరా చేసే స్థితిలో ఇప్పుడు గవర్నమెంట్ లేదు అక్కడ యుద్ధం కారణం వల్ల. ఒకవేళ హోటల్స్ బంద్ అవుతే ఎలా ఉంటుంది? హోటల్స్ బంద్ అవుతే ఏముందంటే ప్రత్యామ్నాయం ఇంట్లోనే అన్ని ఏర్పాటు చేసుకోవాలి తప్ప వేరే మార్గం ఏం లేదు. 100% హోటల్స్ మీద డిపెండ్ అయి ఉండలేము కదా. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే ఒకవేళ ఇళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? మాకు ఎప్పుడు మ్యాక్సిమం 24 అవర్స్లో హెచ్పి గ్యాస్ వచ్చేది. మాది రెసిడెన్షియల్ అనేది, కమర్షియల్ గురించి నాకు అంత అవగాహన లేదండి. అదే కమర్షియల్ ఇప్పటికే దాదాపు 4 సిలిండర్లు వచ్చే హోటల్స్కి 1-2 మాత్రమే ఇస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు నుంచి అవి కూడా నిలిపివేయబోతున్నారు అని ఆల్టర్నేట్ చూసుకోవాలండి. అపార్ట్ ఫ్రమ్ గ్యాస్ వేరే వుడ్తో తెచ్చి ఫైర్ పెట్టుకోవడం ఏదో చేసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆ జీవితాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ మెయిన్గా. వాళ్ళంతా హోటల్స్ మీదే ఆధారపడి ఉంటారు, స్విగ్గీ జొమాటో ఇలాంటివన్నీ కూడా. కానీ ఈ హోటల్సే ఒకవేళ క్లోజ్ చేస్తే అంత ఇదిగా క్లోజ్ చేయరు మేడం. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్లోజ్ ది హోటల్స్. గవర్నమెంట్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్. దే విల్ సీ దట్ ద గ్యాస్ సిలిండర్స్ ఆర్ రెజ్యూమ్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సార్, మీరు చెప్పండి. ఒకవేళ మాకు తెలియదు. ఓకే, ఇక్కడ మాత్రము చాలామంది కూడా ఒక విషయం అయితే ఏమంటున్నారంటే కూడా హోటల్స్ క్లోజ్ చేసే పరిస్థితి వస్తే రోడ్డు మీదకి పడాల్సిన అవసరం అయితే వస్తుంది అంటున్నారు. కస్టమర్లు చూసుకున్నట్లయితే లేదు, హోటల్స్ క్లోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చేయడం కుదరకపోవచ్చు అని కూడా అంటున్నారు. ఒక విధంగా చూస్తే కొంతమంది హోటల్ యాజమానులు ఏమంటున్నారంటే బ్లాక్లో కొనాలన్న సిలిండరు 4,000 నుంచి 5,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ అంత ఖర్చు పెట్టి చిన్న హోటల్స్ మేము రన్ చేసుకోవాలంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫర్దర్గా యాజమాన్యము ఖచ్చితంగా కూడా రెస్పాండ్ అవ్వాలి. ఫర్దర్గా ఆల్టర్నేటివ్ ఆలోచన ఏదన్నా చేయాలి. లేదంటే కనుక మా బిజినెస్లన్నీ దెబ్బతింటాయి, ఎంప్లాయీస్కి మేము శాలరీస్ ఇచ్చుకోలేకపోతాము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే
కొన్ని రకాలు అంటే అన్ని రకాల టిఫిన్స్ కాకుండా కొన్ని రకాలు మాత్రం ఐటమ్స్ తగ్గించి చేస్తున్నాము, ఎందుకంటే గ్యాస్ మాకు దొరకడం కష్టం అవుతుంది. కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తే గ్యాస్ కంపెనీ యాజమాన్యము రెస్పాండ్ అవ్వటం లేదు. అలాంటిది ఎలా గడపాలో తెలియట్లేదు, Right. మా హోటల్స్ ఎలా రన్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అంటూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను తెలంగాణలో మొత్తం డొమెస్టిక్ ఎల్పిజి కనెక్షన్ అన్నీ కలిపితే 1,03,00,000, 1,30,00,000 కనెక్షన్లు కేవలం హౌస్ హోల్డ్ కనెక్షన్సే. దాంట్లో కమర్షియల్ వచ్చేసి సుమారుగా 7,50,000 ఉన్నాయి. 7,50,000 ఇటు కమర్షియల్ కనెక్షన్స్, హోటల్స్కి, రెస్టారెంట్స్కి, క్యాటరింగ్స్కి, బిజినెస్కి, హోటల్స్కి ఇచ్చేవి. ఎల్పిజి కనెక్షన్స్ ఏమో సుమారుగా 1,30,00,000 ఉన్నాయి. సో ఈ 1,30,00,000 అంటే మొత్తం కలిపి 1,37,00,000 కనెక్షన్స్కి ఇప్పుడు ఒక రోజున సగటున ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి, ఒక్కో డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ దగ్గర నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే 1000 డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అటు మీడియం డిస్ట్రిక్ట్స్లో అయితే కనుక ఒక 500 ఒక్కో ఏజెన్సీ దగ్గర నుంచి, ఇక రూరల్ ఏరియాస్ అయితే కనుక 300. కానీ ఇప్పుడు అక్కడ అవైలబిలిటీగా ఉంది డొమెస్టిక్ ఎల్పిజి, అది కూడా 50% మాత్రమే. అంటే రూరల్ ఏరియాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర 150 సిలిండర్లు మాత్రమే ఉన్నాయి ఫర్ కమ్స్ గోయింగ్ ఆన్, అంటే డిస్ట్రిబ్యూషన్ కోసం. సో మీడియం డిస్ట్రిబ్యూటర్ దగ్గర కేవలం ఇప్పటికీ సగం మాత్రమే, అంటే 250 మాత్రం మిగిలి ఉన్నాయి. అటు సిటీస్ లాంటి ప్రాంతాల్లో హైదరాబాద్లోని గ్యాస్ ఏజెన్సీల దగ్గర కేవలం 500 మాత్రమే డొమెస్టిక్ యూసేజ్ కోసం మాత్రమే ఉన్నాయి. ఇక కమర్షియల్ యూసేజ్కి ఆల్మోస్ట్ అడుగంటాయి, కేవలం 10, 25 అంత మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ ఆ ఎల్పిజి గ్యాస్ మొత్తాన్ని కూడా, అంటే కమర్షియల్ యూసేజ్ వాటి మొత్తాన్ని కూడా ఎల్పిజి ఇప్పుడు డొమెస్టిక్ యూసేజ్ కోసం డైవర్ట్ చేశారు. బికాజ్ కమర్షియల్కి ఎక్కువగా మొత్తంలో కనుక కట్టబెట్టాల్సి వస్తే తినడానికి, ఇంట్లో తిండి వండుకోవడానికి కూడా, అన్నం వండుకోవడానికి కూడా గ్యాస్ లేకుండా పోతుంది, కాబట్టి ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు పెద్ద మొత్తంలో ఈ గ్యాస్ సమస్యతో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో ఒక హోటల్స్ అన్ని బంద్ అయిపోయాయి. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మీ ఫోన్లో జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు రెగ్యులర్గా ఎక్కడి నుంచి టిఫిన్లు కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఆర్డర్ చేస్తారో ఆ రెస్టారెంట్లు కూడా బ్లాక్లో ఉన్నాయి. బ్లాక్ ఇన్ ద సెన్స్ బ్లాంక్, జీరో ప్రొడక్షన్ లేదు, అక్కడ గ్యాస్ లేదు, కాబట్టి అవి బ్లాంక్ చూపిస్తున్నాయి, నో ప్రొడక్షన్ అన్నట్టుగా చూపిస్తోంది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఇప్పుడు రంజాన్ సీజన్, సో హలీమ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఎక్కువగా ఫేమస్ పిస్తా హౌస్ లాంటిదైనా, లేదంటే మెఫిల్ లాంటిదైనా, ఇటువంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువగా ఆర్డర్ చేసే షాగ్ హౌస్, ఇవన్నీ కూడా ఆర్డర్ చేసే ప్రాంతాల నుంచి ఇప్పుడు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయాయి, అవన్నీ కూడా క్లోజ్ చేసుకున్నారు, రెస్టారెంట్స్ ఓపెన్ చేయడం లేదు. సో కొంతమంది పబ్లిక్ మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. కరెంట్ సిచ్యువేషన్ పైన పబ్లిక్ ఎలా మాట్లాడారు, వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు గ్యాస్ మనకి 5 గ్యాస్ వస్తున్నప్పుడు ఇప్పుడు 3 వస్తుంది గ్యాస్. మనకి 3 గ్యాస్ వేసినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఐటమ్స్ కొంచెం బంద్ చేయాలి, పూరి అన్ని దోశ గీసే బంద్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. రోజు మాకు 5 గ్యాస్ వస్తుందండి, 5 గ్యాస్ ఉంది, ఇప్పుడు 3 గ్యాస్ వస్తుంది. అవి మధ్య మధ్య బంద్ చేస్తున్నాం అంతే, మధ్య దోశ పూరి అన్ని బంద్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు బంద్ చేస్తున్నారు, కొన్ని ఐటమ్స్ అయితే బంద్ చేస్తున్నారు, కొద్ది ఐటమ్స్ బంద్ చేసి నడిపిస్తున్నారు. కస్టమర్ ఓకే ఉన్నది ఐటమ్ తినిపోతారు అంతే, ఇంకేం చేస్తారు, అది ఏం చేయలేక రాదు మనకి. ఆల్రెడీ ఎక్కువ బండి అన్ని ఎక్కువ అయిపోయింది, మొత్తం బండి ఎక్కువ ఉంది, బండియాలే తినేస్తారు మొత్తం. హోటల్ ఎవరు రాదు ఇప్పుడు ఎక్కువ మంది, ఉన్నదలే ఇంకా ఎక్కువ రేట్ వేస్తే మొత్తం ఇంకా గిరాకీ రాదు.